నమస్తే అండి అందరికీ. నమస్తే. నేను డిస్ట్రిబ్యూటర్ శ్రీ రామచంద్ర హెచ్పి గ్యాస్ రామణ వితక రాంపల్లి. మీకు ఈరోజు ఏంటంటే సేఫ్టీ గ్యాస్ వాడేప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, గ్యాస్ ఎలా వినియోగించినప్పుడు ఎలా సేవ్ చేసుకొని చెప్తాము. కూర్చోండి జాగ్రత్తగా. మీకు వంటగది ఎప్పుడైనా సరే సిలిండర్ వాడుతూ ఉంటారు కదా, సిలిండర్ చాలా మంది కబోర్డ్లో పెట్టేసేసి మూసేస్తూ ఉంటారు. సిలిండర్ ఎప్పుడు కూడా కబోర్డ్లో పెట్టి మూయకూడదు. సిలిండర్ ఎప్పుడు వెలుతురు వచ్చేలాగా పెట్టుకోవాలి, ఓపెన్గా పెట్టుకోవాలి. తర్వాత ఏమో దీనిపైన అంట్లు కానీ అట్టరే కానీ పెడతా ఉంటారు. సిలిండర్ పైన క్లాత్లు కూడా పెడతా ఉంటారు. సిలిండర్ మీద క్లాత్లు కానీ అట్టరే కానీ ఏం పెట్టమండి, ఓపెన్గా ఉండాలి. తర్వాత మీకు ఎప్పుడైనా సరే వంట అయిపోగానే రెగ్యులేటర్ కట్టేసుకోవాలి. ఫస్ట్ రెగ్యులేటర్ ఎప్పుడు కూడా చాలా మంది ఏంటంటే రెగ్యులేటర్ పాడైన వెంటనే బయట కొనేసుకుంటా ఉంటారు తొందరగా పని అయిపోవాలని చెప్పి. మీరు ఎప్పుడు కూడా రెగ్యులేటర్ బయట కొనుక్కోమాకండి. మీకు డ్యామేజ్ అయినా సరే కంపెనీ వస్తే కంపెనీకి మీకు పాత ఇస్తే ఆ లీకేజ్ బట్టి ఛార్జెస్ ఉంటాయి, దాన్ని తీసేసి రీప్లేస్ చేస్తారు. మీకు లేదు కొత్తగా ఫ్రీగా వేస్తారు, ఇబ్బంది ఉంది దానివల్ల. కాబట్టి రెగ్యులేటర్ ఎప్పుడు కూడా బయట మార్కెట్లో కొనమాకండి. మెయిన్ రెగ్యులేటర్ పైప్ ఎప్పుడు కూడా సేఫ్టీ చూసుకోవాల్సింది. తర్వాత పైప్ ఏంటంటే చాలా మంది సురక్ష పైప్ అనేది బయట దొరుకుతుంది కదా అనేసి వాడేస్తూ ఉంటారు. సురక్ష పైప్ ఎప్పుడు కూడా మార్కెట్లో అమ్మేదాన్ని కూడా క్వాలిటీ కాదండి. దీనికి లోపల 3 లేయర్స్ ఉండేది, చాలా ఉండదు. ఇది ఏంటంటే 3 లేయర్స్ వల్ల మీకు పైప్ దీని మీద 5 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ దాంట్లో ఎక్కువ రోజులే పనిచేస్తుంది మీకు. కాకపోతే మీరు ఏంటంటే చాలా మంది పైపు స్టవ్కి ఎప్పుడైనా సరే రిమూవ్ చేసి పెట్టే అనుకోండి, ఒకసారి 2 సార్లు ఆగుద్ది. తర్వాత తీస్తే పెడుతుంటే కూడా పైప్ పనిచేయదు. ఇది కూడా ఒకసారి ఫిట్ చేసింది 5 years వరకు మీకు అలా ఉంటుంది. కదిలించకపోతే మీరు కదిలిస్తూ ఉన్నాం అనుకోండి, ఇది లూజ్ అయిపోయిన లీక్ అయిపోతూ ఉంటుంది గ్యాస్. కాబట్టి పైప్ కూడా ఎప్పుడు కంపెనీలో కొనుక్కోండి. 5 సంవత్సరాల వరకు మీకు డేట్ ఉంటుంది దాని మీద, ఆ డేట్ ప్రకారం వాడుకోండి. చాలా మంది ఎక్స్పైర్ అయినా సరే వాడతాం, ఎక్స్పైర్ అయినా సరే వాడకూడదు. మనకు మందులు ఎలాగో ఇది ఎక్స్పైర్ అయితే దీని లోపల నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి పైప్ కూడా డేట్ బట్టి చూసుకోండి. మెయిన్ ఏంటంటే సిలిండర్ ఎప్పుడు కూడా పొయ్యికి సిలిండర్ మధ్య 1 అడుగు ఎత్తులో ఉండాలి. సిలిండర్ కన్నా పొయ్యి 1 అడుగు ఎత్తులో ఉండాలి. చాలా మంది ఏంటంటే పొయ్యి కింద పెట్టేసేసి సిలిండర్ ఎత్తులో పెట్టుకుని వంట చేసుకుంటారు. పల్లెటూరులో ఎక్కువ చేస్తారు అలాగే. దానివల్ల ఏంటంటే మీకు గ్యాస్ అనేది గాలి కంటే బరువైంది. వెంటనే ఏదో లీకింది అనుకోండి, కిందకి దిగిపోద్ది. కింద ఏమవుద్ది, పొయ్యి మండుతూ ఉంటుంది. తొందరగా అంటుకునే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సిలిండర్ కూడా ఎక్కువ కూడా పండకనే ఎత్తులో ఉండాలి. అదొకటి. తర్వాత పొయ్యి ఎప్పుడైనా సరే మీరు కిటికీకి ఎదురుగా పెట్టుకోమండి. మీరు వంట చేసి చెప్తుంటారు, కిటికీ ఎదురుగా ఉందనుకోండి, గాలి ఉన్నప్పుడు ఏమవుతుంది, మంట ఆగిపోద్ది. కిటికీకి ఎదురుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. వెంటిలేషన్ ఉండాలి, గాలి వెళ్ళాలి, కానీ కిటికీ ఎదురుగా పొయ్యి పెట్టమాకండి. తర్వాత మీరు వంట చేసేప్పుడు వెడల్పాటి పాత్రలు వాడుకోండి. పాత్రలు ఎప్పుడు కూడా చిన్నవి కాకుండా పాత్ర వెడల్పుగా ఉంటే మీకు తొందరగా పాత్ర కూడా హీట్ అయ్యి వంట తొందరగా అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్ నుంచి వస్తువులు తీస్తారు కదా, ఫ్రిడ్జ్ నుంచి వస్తువులు తీయగానే పొయ్యి మీద పెట్టి వంట వండమాకండి. కాసేపు బయట పెట్టుకొని కూలింగ్ తగ్గిన తర్వాత వాడుకుంటే మీకు గ్యాస్ ఒకటి ఆదా అవుతుంది. చాలా మంది తెలియక అలా వాడేయడం వల్ల మీకు ఆ కూలింగ్ టెంపరేచర్ అంతా నార్మల్ కావడానికి టైం పడుతుంది. దానివల్ల గ్యాస్ ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది.